విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నా పరిస్థితే అంతంత మాత్రంగా ఉందని, నా పరిస్థితే ప్రశ్నార్థకంగా ఉందని, ఇక నేను మీకేం చేయగలనంటూ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదిరెడ్డి వాసుతో అన్నట్టు, ఆదిరెడ్డి వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావుతో అన్నట్టు, ఆదిరెడ్డి కుటుంబ సభ్యులతో అన్నట్టు ఒక వార్తా కథనం నడుస్తుంది, సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తుంది. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఒకటి రాజమండ్రి రూరల్, అలాగే రాజమండ్రి సిటీ. రాజమండ్రి రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అత్యంత సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు వ్యవహారం, అంటే ఆయన అభ్యర్థిత్వ వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది. అంటే ఆ సీటును, రాజమండ్రి రూరల్ సీటును జనసేన పార్టీ బలంగా కోరుతోంది. ఈ బలంగా కోరడం వెనుక కారణం ఏంటంటే, మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ దుర్గేష్ కోసం ఆ సీటును రిజర్వ్ చేసినట్టుగా చాలా కాలంగా జనసేన పార్టీలో ఒక ప్రచారం ఉంది. సో జనసేన పార్టీకి ఆ సీటును కనుక అలాట్ చేస్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పక్కకు వెళ్ళవలసి ఉంటుంది, అంటే రాజమండ్రి సిటీకి వెళ్ళవలసి ఉంటుంది. రాజమండ్రి సిటీ నుంచి ప్రస్తుతం ఆదిరెడ్డి భవానీ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదిరెడ్డి భవానీ దివంగత తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రంనాయుడు కూతురు. ఆమెను ఆదిరెడ్డి అప్పారావు కొడుకు ఆదిరెడ్డి వాసుకిచ్చి పెళ్లి చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఆదిరెడ్డి భవానీ కాకుండా ఆదిరెడ్డి వాసు, అంటే ఆమె భర్త రంగంలోకి రావాలని అనుకుంటున్నారు. ఈసారి ఆయన తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే రాజమండ్రి రూరల్ డైలమాలో పడిందో, అంటే అది జనసేనకు వెళ్తుందేమో అనే అనుమానంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక కర్చీఫ్ను రాజమండ్రి సిటీలో కూడా వేశారు. సో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి సీటు ఇవ్వవలసి వస్తే, సిటీ సెగ్మెంట్ ఇవ్వవలసి వస్తే ఖచ్చితంగా ఆదిరెడ్డి కుటుంబం, అంటే ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం త్యాగం చేయక తప్పదు. సో ఈ త్యాగం చేసే వ్యవహారంలో ఆదిరెడ్డి కుటుంబం తమ బంధువు అంటే ఇప్పుడు ఎర్రంనాయుడు తమ్ముడే కాబట్టి అచ్చెన్నాయుడుతో వాళ్ళు సంప్రదించారు. అప్పుడు అచ్చెన్నాయుడు చెప్పిన మాట ఏంటంటే, నా పరిస్థితి ప్రశాంతకంగా ఉంది అని ఆయన అన్నట్టుగా ఒక ప్రచారం వాడకంలో ఉంది, ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. సరే, ఇందులో నిజానిజాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ పొత్తుల సంకటం అనేది రాజమండ్రికి కూడా చుట్టుకుంది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీలలో కూడా ఈ సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నా, అలాగే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తానంటూ ఇదివరకే ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేసుకున్న కందుల దుర్గేష్ కొద్ది రోజులుగా ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ఏదో అవగాహన చేసుకున్నారనో, లేకుంటే రహస్యంగా మాట్లాడుకున్నారనో, అందువల్ల తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా దుర్గేష్ చెప్పినట్లుగా ఒక ప్రచారం సాగుతోంది. ఇదే సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులకు అసంతృప్తి ఏర్పడి వాళ్ళు దుర్గేష్ పైన ఒత్తిడి తీసుకురావడం, ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయవలసిందే, జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ సీట్లు వదులుకోవడానికి సిద్ధంగా లేదని జనసేన పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు, కార్యకర్తలు దుర్గేష్ పైన ఒత్తిడి తీసుకురావడం, ఆయన మళ్ళీ మనసు మార్చుకోవడం, సరే నేనే పోటీ చేస్తా అని అనడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక సందర్భంలో తాను పోటీ, అంటే వ్యక్తిగత కారణాలు కావచ్చు, లేకుంటే ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దుర్గేష్ ఆల్మోస్ట్ బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా ఒక ప్రచారం నడిచింది. ఆ తర్వాత మళ్ళీ తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఒత్తిడితో ఆయన మళ్ళీ రంగంలోకి రావాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అప్పుడేమవుతుందంటే రాజమండ్రి రూరల్ ఖచ్చితంగా జనసేనకు ఇవ్వవలసిందే అనే పరిస్థితి వస్తుంది. సో జనసేన పార్టీకి రాజమండ్రి రూరల్ కనుక ఇస్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేది ఒక ఇష్యూ. ఆయన కూడా దీనికి సిద్ధంగానే ఉన్నాడు. అంటే ఒకవేళ రూరల్ కనుక జనసేన పార్టీకి పొత్తుల భాగంగా ఇస్తే తాను రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తాననేది ఆయన ప్రతిపాదన. బట్ అక్కడ ఏంటంటే అక్కడ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం చాలా బలంగా, రాజకీయంగా బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీలో. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటును వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు.
సో ఈ కాంటెక్స్లో ఏంటంటే 2 కాన్స్టిట్యున్సీస్ కూడా రాజమండ్రి సిటీకి సంబంధించిన 2 కాన్స్టిట్యున్సీస్ కూడా బాగా అంటే కాంట్రవర్సీలలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే వివాదంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకటేమో పొత్తులకు సంబంధించి అడ్జస్ట్మెంట్ జరగవలసి ఉంది. సో రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే ఆ సీటు జనసేనకు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అత్యంత సీనియర్ నాయకుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎక్కడ కాంపిటేట్ చేయాలనేది ఒక సమస్య. ఒకవేళ ఆయనను రాజమండ్రి సిటీకి కనుక పంపించకపోతే, రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇవ్వకపోతే ఆయన వైఖరి ఏమిటో మనకు తెలియదు. ఆయన తిరుగుబాటు చేస్తారా, లేకపోతే నిజానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే త్యాగం చేస్తారా ఏమిటో అని మనకు తెలియదు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ పరిస్థితుల్లో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ 2 కాన్స్టిట్యున్సీస్ కూడా చాలా ఈ పొత్తుల ఇరకాటంలో కూరుకుపోయినట్టుగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.